హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి టాప్ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి అమెజాన్ నుండి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. అలానే తక్కువ టైంలోనే మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో శాలరీ వచ్చేసి స్టార్టింగ్ నుండి 25,000కి పైగా అయితే సంపాదించుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే కంపెనీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా అని చెప్పేసి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. సో ఈ యొక్క జాబ్ అయితే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రోల్ వచ్చి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండ్ జాబ్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే జాబ్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి క్లియర్గా చూడండి. సో నెక్స్ట్ వచ్చి వాట్ విల్ యూ డూ యాజ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఈ యొక్క జాబ్కి సంబంధించిన వర్క్ ఏమైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్ అండ్ సాల్వ్ క్వారీస్ అని చెప్పేసి. సో మీరైతే కస్టమర్స్కి వచ్చిన ఇష్యూస్ ఏమైతే ఉంటుందో దాన్ని అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఫోన్ ద్వారా, చాట్ ద్వారా, త్రూ ఈమెయిల్ ద్వారా. సో అదైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే వాట్ ఆర్ యువర్ అవర్స్ అని చెప్పి వర్కింగ్ అవర్స్ గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి వారానికి 40 గంటలు అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4 రోజులు వర్క్ చేస్తే రోజుకి 10 గంటలు అయితే పని చేయాల్సి ఉంటుంది. అదే మీరు 5 రోజులు పని చేస్తే రోజుకి 8 గంటలు అయితే పని చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వాట్ క్వాలిఫికేషన్స్ డూ వీ నీడ్ ఫ్రమ్ యూ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మినిమం ఏజ్ వచ్చి 18 years అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో మీరైతే ఇండియన్ సిటిజన్ అవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలానే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే వర్కింగ్ అవర్స్ గురించి కూడా మెన్షన్ చేశారు, టైమింగ్స్ అవి. అలానే ఇక్కడ చూసినట్టయితే వాట్ బెనిఫిట్స్ విల్ యూ రిసీవ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్. సో ఇవన్నీ కూడా అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్కి అయితే 3 hours టైం పడుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే అసెస్మెంట్ టెస్ట్ రాసేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేయమని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కనుక అసెస్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఫర్దర్గా ఇంటర్వ్యూ కోసం మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి అప్లై చేయడానికి. సో ఇది క్లిక్ చేసినట్టే మీకు ఇలా ఒక పేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ పేజ్ని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, సో అక్కడైతే క్లిక్ చేసి మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఒక పేజ్ అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మీకు లాగిన్ పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే మీరైతే మెయిల్ కానీ నెంబర్ కానీ ఇచ్చి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ అనేది లేనట్టయితే ఇక్కడ క్రియేట్ వన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఇక్కడ క్రియేట్ వన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినాక ఇలా ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. సో ఇక్కడైతే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ కానీ, అడ్రస్ కానీ, మీ ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఎవ్రీథింగ్ అయితే మీరు మెన్షన్ చేయండి. అలానే ఒక పిన్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి, పాస్వర్డ్ అనేది. సో అన్నీ క్రియేట్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినాక మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈసారి లాగిన్ పేజ్కి వచ్చి ఇక్కడైతే మీరు క్రియేట్ చేసిన మెయిల్ ఐడి కానీ నెంబర్ కానీ ఇచ్చి ఈసారి అయితే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయినాక మీకైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు.
సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో అలానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేసి పెడతాను. ఓకే గైస్, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.